శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన రాబోయే పెళ్లి అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 29/2/2008 స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది. మరి కథలోకి వెళదామా? ఆ రోజు పోస్టులో వచ్చిన లెటర్స్ చూసుకుంటున్నాడు ఆనందరావు. మా బ్యాంకులో అప్పు తీసుకుంటే మీకు మేమే ఉచితంగా ఇన్సూరెన్సు చేయిస్తాం. మా కంపెనీ ఫోన్ కనెక్షన్ తీసుకుంటే మీకు శ్రమ లేకుండా మేమే మాట్లాడి పెడతాం. మా హోటల్లో విందు ఆర్డర్ చేస్తే మీ బదులు మేమే తిని పెడతాం లాంటి వ్యాపార ప్రకటనల పాంప్లెట్లు ఎక్కువ. అవసరమైన బిజినెస్ లెటర్సు ఉప్మాలో జీడిపప్పుల్లా అక్కడొకటిను. విసుగ్గా ఒక్కో కవరు తీసి పక్కన పెడుతున్న ఆనందరావు ఆ కవర్ని ముందు అలాగే పడేసినా ఏదో వింతగా అనిపించి తిరిగి చేతిలోకి తీసుకున్నాడు. మా కళ్యాణ మంటపంలో వివాహాలు, నవ్య జీవనానికి ఆహ్వానాలు, ఉచిత ఫర్నిచర్ అమరిక ప్రత్యేక ఆకర్షణ. సీతారామ కళ్యాణ మంటపం, రామాయణపేట. మా బాజాభజంత్రీలు మీ శుభకార్యాలకి మంగళప్రదాలు. లేటెస్ట్ సినిమా పాటలు మా ప్రత్యేకత. మ్యూజిక్ స్పెషాలిటీస్ సన్నాయిపేట. శంకర శాస్త్రి చేత పెళ్లి, 7 జన్మల బంధానికి నాంది. ఇలాంటివే ఆ జంట కార్డు 4 వైపులా అందంగా ముద్రించి ఉన్నాయి. తిరగేసి చూస్తూ ఉంటే మధ్యలో 3వ పేజీలోని 4 వాక్యాలు విషయాన్ని వివరిస్తున్నాయి. మా సుపుత్రుడు సుబ్బారావు పెళ్లి ఫలానా అమ్మాయితో ఫలానా ముహూర్తానికి జరగబోతోంది కనుక ఇదే మీ అందరికీ మా ఆహ్వానం. సుబ్రావు? ఎవరబ్బాయి సుబ్బారావు? సాలోచనగా అనుకున్నాడు ఆనందరావు. పేరు చిరునామా చూశాక గుర్తుకు వచ్చింది. 6 ఏళ్ల క్రితం హాస్టల్లో తన పక్క రూంలో ఉండే సుబ్బారావు ఇతను. ఇన్నేళ్లుగా టచ్లో లేకపోయినా గుర్తు పెట్టుకుని శుభలేఖ పంపాడు. తప్పకుండా వెళ్లాలనుకున్నాడు ఆనందరావు. ఆటో దిగి పెళ్లి మంటపం వైపు నడిచిన ఆనందరావుకి గుమ్మంలోనే నిలబడి అతిథుల్ని ఆహ్వానిస్తున్న వాళ్ళు ఓ గులాబీతో పాటు అందంగా ముద్రించిన కార్డు అందించారు. ఏమిటా అని చూశాడు అతను. కళ్యాణ మంటపం ముఖద్వారం మొదలుకొని వివాహ వేదిక ఉన్న విశాలమైన హాలు, డైనింగ్ ఏరియా, బాత్రూములతో సహా అన్నింటినీ సవివరంగా ఆకర్షణీయంగా చూపే ఫోటోలు ముద్రించిన కార్డు అది. వివాహ వేదికని అద్భుతంగా అలంకరించారు. పెళ్లికొడుకు సుబ్రావు వెలిగిపోతున్నాడు. అమ్మయ్య, ముందు వరుసలోనే సీటు ఖాళీ ఉంది అనుకుంటూ కూర్చున్న ఆనందరావు సుబ్బారావు కూడా చెయ్యి ఊపాడు. పురోహితుడు పాత సినిమాల్లో వంగరలాగా ఉన్నాడు. మంత్రాలు జోరుగా సాగుతున్నాయి. సుబ్రావు పురోహితుడు చెప్పినట్టల్లా చేస్తున్నాడు. కాసేపు అయ్యాక పెళ్లి కూతుర్ని తీసుకురండి అన్నాడు పురోహితుడు. పెళ్లి కూతురు కన్నా ముందు చటుక్కున వేదిక మీదకి ఎక్కారు 2 పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తులు. అంతా అదిరిపడి చూశారు. ప్రజలందరికీ హెచ్చరిక. వివాహాల్లో కట్నాలు తీసుకోవటం నిషిద్ధం, నేరం. ఇందుకు జరిమానా, జైలు శిక్ష తప్పవు కనుక వరకట్న నిషేధం చట్టం ప్రకారం నడుచుకోవలసిందిగా అందరినీ హెచ్చరించటం అయినది. హెచ్చరిక పూర్తి కాగానే వాళ్ళు వేదిక దిగిపోయారు. పెళ్లి తంతు పునః ప్రారంభం అయింది. పెళ్లి కూతుర్ని తీసుకురావటానికి పేరెంటాళ్ళు వెళ్లారు. సడన్ గా సినీతారల్లాగా అలంకరించుకున్న 2 అమ్మాయిలు వేదిక మీదకి అవతరించారు. ఏమిటి, 2 పెళ్లి కూతుళ్ళా? ఆశ్చర్యపోయాడు ఆనందరావు. వాళ్ళిద్దరూ వెనువంటనే పెళ్లికొడుకు ముందు ఇరువైపులా నిలబడి ఓ ఖరీదైన పట్టుచీరని తెరలాగా పట్టుకున్నారు. ఓహో అనుకున్నాడు ఆనందరావు. కానీ ఇంకా బోలెడు ఓహోలు వస్తాయని ఆనందరావుకి ఇంకా తెలీదు. ఆ అమ్మాయిలు మైకులు చేతో పట్టుకున్నారు. పెళ్లి కూతురి పట్టుచీర సమర్పించిన వారు కళ్యాణం శారీస్. అందమైన నాణ్యమైన పట్టుచీరల కోసం నగరంలో ఏకైక చిరునామా కళ్యాణం శారీస్. కళ్యాణం శారీస్ ఖరీద్పేట్. అందరికీ అందుబాటు కోసం నగరంలో 4 వైపులా 4 బ్రాంచీలు. పండుగలకి, శుభకార్యాలకి సిసలైన పట్టుచీరల కోసం దర్శించండి కళ్యాణం శారీస్. ఆ ప్రకటన ముగియగానే వాళ్ళు తెరని తీసుకొని పక్కకి వెళ్ళిపోయారు.
పెళ్లి కూతురు వచ్చి కూర్చుంది. పెళ్లి తంతు కొనసాగింది. జీలకర్ర బెల్లం సుముహూర్తం జరిగిపోయాయి. తర్వాత మాంగళ్య సూత్రధారణం. పెళ్లి కొడుకు మాంగళ్యంతో లేచి నిలబడ్డాడు. ఆగండి! దూరంగా వినిపించిన అరుపుకి అంతా నిశ్చేష్టులై చూశారు. ఓ ఆడపిల్ల వడివడిగా వేదిక మీదకి చేరుకుంది. పెళ్లి కూతురు తదితరులు సుబ్రావు వైపు అనుమానంగా చూశారు. సుబ్రావు వెర్రిమొహం వేసుకుని ఆ పిల్ల వైపు చూశాడు. ఆమె మోడల్లా ఆహూతుల వైపు తిరిగి చేతుల్లో థళథళ మెరిసే బంగారు నెక్లెస్ అందరికీ కనబడేలా ఎత్తి పట్టుకుంది. పెళ్లి కూతురి నగలు సమర్పిస్తున్నవారు కోలార్ జ్యువెలర్స్. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికైన పేరు కోలార్ జ్యువెలర్స్. 100% నాణ్యమైన బంగారు ఆభరణాలకు పెట్టిన పేరు కోలార్ జ్యువెలర్స్. మీ సర్వాభరణాల అవసరాలకి మరవకండి కోలార్ జ్యువెలర్స్ అని ఇంకేమీ పట్టనట్లు వచ్చినంత వేగంగానూ వేదిక దిగి వెళ్ళిపోయింది ఆమె. అమ్మయ్య అనుకున్నాడు ఆనందరావు. కానీ ఇంకా అనేక అమ్మయ్యలు ఉన్నాయని అతనికి తెలియదు. దరిమిల మంగళసూత్ర ధారణ యథాప్రకారం జరిగిపోయింది. పురోహితుడు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పీటల మీద నుంచి లేపి వేదిక ముందుకు తీసుకువచ్చి నిలబెట్టాడు. వెంటనే మైక్ అందుకున్నాడు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఇరు హృదయాల్ని జత చేసి జీవితాంతం ముడివేసే బంధం. ఇప్పుడు ఈ శుభఘడియలో దంపతులైన చిరంజీవి సుబ్బారావు, చిరంజీవి సౌభాగ్యవతి సావిత్రి అన్యోన్యంగా ఆనందంగా వంశవృద్ధి గావించి పేరు ప్రఖ్యాతులతో మనుగడ సాగించాలని ఆశీర్వదిస్తున్నాను. వీరికి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చే ముందు చిన్న బ్రేక్. మీ చిరంజీవుల శోభాయమాన జీవితాలకి అన్యోన్యమైన జంటలని వెదకటానికి, ఆ జంటలను వేదోక్తంగా ఒకటి చేయటానికి విచ్చేయండి శంకర శాస్త్రి మ్యారేజ్ బ్యూరో మరియు వేదోక్త వివాహ పెర్ఫార్మర్స్. ఇప్పటి వరకు 600 జంటలని విజయవంతంగా జతకలిపిన సంస్థ. 16 సంవత్సరాలుగా యావదాంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కోస్తా జిల్లాలకి ఎనలేని సేవలను అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్న మీ శంకర శాస్త్రి. ఆయన మాటలు సాగుతుండగానే 2 పిల్ల పండిత వేషధారులు ఆహూతులందరికీ శంకర శాస్త్రి విజిటింగ్ కార్డులు పంచిపెట్టారు. ఇప్పుడు నూతన దంపతులకి సలహాలు, దీవెనలు. నాయనా, వేదాల్లో చెప్పబడినట్లుగా మంత్రోక్తంగా ఈ కన్యని నీ సహధర్మచారిణిగా స్వీకరించావు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని నువ్వు మనస వాచ ప్రమాణం చేశావు అనగా పురోహితుల వారు తిరిగి కంటిన్యూ చేశారు. ఆయన భాషణం పూర్తి కావడంతోనే అతిథుల దీవెనలు చదివింపుల కార్యక్రమం మొదలైంది. గిఫ్ట్ ప్యాక్ని సుబ్రావుకి అందించి అభినందించాడు ఆనందరావు. వచ్చినందుకు చాలా సంతోషం, భోజనం చేసి వెళ్ళరా అన్నాడు సుబ్బారావు. ఆనందరావు మా హాస్టల్ మేట్ అంటూ శ్రీమతికి పరిచయం చేశాడు. అలాగే లేరా, మీ దంపతులిద్దరూ వీలు చూసుకొని ఒక్క రోజైనా ఉండేలా మా ఊరు రావాలి ఆహ్వానించాడు ఆనందరావు. వేదిక దిగగానే భోజనాల హాలుకి దారి చూపారు మెట్ల దగ్గరే ఉన్న ఆహ్వాన సంఘం వారు. భోజనాల హాల్లోకి వెళ్ళగానే కళ్ళు విందు చేసుకున్నాయి. ఆ విశాలమైన హాల్లో చుట్టూరా 25కి తక్కువ కాకుండా ఉన్నాయి తినుబండారాల కౌంటర్లు. సూపుల కోసం 2 కౌంటర్లు, తర్వాత సలాడ్ కౌంటర్లు, ఆ వెనక రకరకాల రోటీ, నాన్, దోశల కౌంటర్లు, 4 రకాల రైస్ వెరైటీలు, తర్వాత కూరలు, పప్పులు, పులుసు, సాంబారు, మరోవైపు ఫాస్ట్ ఫుడ్ అరేంజ్మెంట్లు, మిర్చి బజ్జీ నుంచి పిజ్జాల దాకా, చివర్లో పెరుగు, రైతాలు, స్వీట్సు, ఐస్ క్రీంలు. అయితే అన్నిటికన్నా హోరెత్తిస్తున్నవి పబ్లిసిటీ అనౌన్స్మెంట్స్. రెడీమేడ్ సూప్ మిక్స్లు క్షణాల్లో తయారీ కోసం వాడండి మంజులా సూప్స్. నోరూరించే గులాబ్ జామ్ కోసం ప్రెస్టీజ్ ఈటరీస్ గులాబ్ జామ్ మిక్స్. 1వ రకం బాస్మతి రైస్, సరసమైన ధరలకి నాణ్యమైన బియ్యం, కోస్టల్ రైస్ సెంటర్. అది ఇది అని లేకుండా ప్రతి ఐటెం గురించి ఆయా కౌంటర్ వెనక డిస్ప్లే చేసిన అట్టపెట్టెలు.
ఆ హోరులోనే తిన్నాననిపించి బయటపడ్డాడు ఆనందరావు. కళ్యాణ మంటపంలో నుంచి బయటకు వస్తుండగా ద్వారం దగ్గర టిప్ టాప్ గా డ్రెస్ చేసుకున్న ఇద్దరు వ్యక్తులు అందరికీ చిన్న చిన్న బ్యాగ్లో ఏవో గిఫ్ట్లు అందిస్తున్నారు. వాళ్ళు అందించిన బ్యాగ్ అందుకొని థ్యాంక్స్ అన్నాడు ఆనందరావు. అక్కడి నుంచి కదలబోతుండగా, మీకు మ్యారేజ్ అయిందా సార్ అడిగాడు వాళ్ళలో ఒకడు. లేదు. ఏ? వెంటనే అతను విజిటింగ్ కార్డు అందించాడు. ఆల్ అకేషన్స్ ఈవెంట్ మేనేజర్స్. మీ వివాహానికే కాదు, ఇంకే రకమైన శుభ అశుభ వ్యాపార సంబంధ కార్యక్రమాలకైనా సరే సమస్తమైన ఏర్పాట్లు చేస్తాం. ఈ వివాహం చూశారు కదా, ఇది మా ఆధ్వర్యంలో జరిగిందే. మీకు ఏ కార్యక్రమాలు కావాలన్నా కేవలం వివరాలు చెప్పి మీ బడ్జెట్ సూచిస్తే చాలు. మీకు నచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు, ఆహ్వాన పత్రికలు అచ్చు వేయించటం దగ్గర నుంచి అతిథుల్ని చివరిలో సాగనంపటం వరకు హాలు బుకింగు, భోజనాల ఏర్పాట్లు, పికింగు, డ్రాపింగు ఒకటేమిటి, మీరు కూడా అతిథిలాగా ఆ సమయానికి వచ్చి కూర్చోవటమే. అతని మాటలు పూర్తి కాకముందే పిచ్చి కుక్కలు తరుగుతున్నట్టు బయటికి పరిగెత్తాడు ఆనందరావు. బయటపడి 100 అసిలేషన్స్ ఫర్ సెకండ్ స్పీడ్లో తల విదిలించుకొని 5 కిలోలు ఫర్ సెంటీమీటర్ స్క్వేర్ ప్రెషర్తో గుండెల నిండుగా గాలి పీల్చుకున్నాడు. ఓరి నాయనో, పెళ్లికెళ్ళొస్తున్నానా, ఏదైనా ఎగ్జిబిషన్లో నుంచి బయటపడ్డానా అనుకుంటూ మళ్ళా తల విదిలించి ఆటో కోసం వెతుకులాడసాగాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.